సహితుడై బ్రహ్మదేవుడు సేవలు అందిస్తూ ఉంటాడు. ఇంకా ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, ఆదిత్యాది గ్రహాలు, అష్టవసువులు, పితరులు, లోకపాలకులు, ఇతర దేవతాగణాలు రాత్రింబవళ్ళు ఇక్కడ ఉంటారు శ్రీవారి ఆశీస్సుల కోసం. మరి వీరంతా మానవుల చర్మచక్షువులకు గోచరించకపోవచ్చు, చూడగలిగిన పుణ్యాత్మల మనోనేత్రాలకు గోచరిస్తారు, లేదా పురాణాక్షరాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ పర్వత దర్శన మాత్రం చేతనే నరులకు సద్బుద్ధి సౌఖ్యం కలుగుతాయి. మరి ఈ వెంకటాచలంపై ఉండేటువంటి సిద్ధ చారణాదులు సర్వకారాల్లో కృపానిధి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. వెంకటాచలంలో వీచేటువంటి వాయువులే నరులకు సకల పాపాలు నశింపజేస్తాయి. అలాంటి గొప్ప క్షేత్రంలో స్వామివారి దర్శనం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరింత శ్రేష్టతను ఆపాదిస్తుంది. శ్రీవారి దర్శనం, శ్రీవారి యొక్క ఆశీర్వచనంతో పాటు శేషవస్త్ర బహుమానము ప్రసాద స్వీకారం అయ్యాక ముఖ్యమంత్రి దంపతులు మళ్ళా పునర్దర్శనం ప్రాప్తిరస్తు అని అర్చక స్వాముల యొక్క ఆశీస్సులతో పూర్ణకాములై బయటికి రావటానికి సంసిద్ధులవుతూ ఉన్నారు. నిత్య సత్యస్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్మరణ మనస్సులో ఒక పరిపూర్ణతను రక్షిస్తుంది. అది పరిపూర్ణతో హృదయాన్ని పూర్ణ కలశం చేస్తుంది. కనుక ఏ దివ్యమూర్తి యొక్క ప్రభావం ఈ లోకాలన్నింటినీ కటాక్షిస్తోందో, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఏ దేవదేవుణ్ణి అన్వేషిస్తూ ఉన్నారు. ప్రపన్నులైనటువంటి వారికి మోక్షం ఇవ్వటానికి ఏ దేవదేవుడు వెంకటేశ్వరుడు లోకానికి ముఖ్య హితాన్ని చేకూరుస్తూ ఉన్నారు. ఏ మూర్తి అన్ని మూర్తులకు మూలమూర్తి అయి వెంకటాచలంలో ఉన్నారో ఆ మూర్తి సందర్శనమైంది. ఏ దేవుడి యొక్క దేహంలో ఈ సమస్త భువనాలు కూడా పుట్టాయో, ఎవరి శరీరంలో ఇవన్నీ లయమవుతూ ఉన్నాయో, ఈ చరాచరమైన సృష్టి అంతా ఏ దేవదేవుని యొక్క దేహము, సూర్యచంద్రులు ఎవరి నేత్రాలు, ఎవరు ఈ సర్వజీవుల్లో అంతరాత్ముడై ఉన్నాడో, ఏ స్వామి చైతన్యము ఈ చేతనులకల్లా ఆధారమవుతూ ఉన్నదో, ఎవడు ప్రకాశమానము కాడో, అద్వితీయుడెవడో ఆయనే ఈ వెంకటేశ్వర స్వామి.